హలో ఫ్రెండ్స్, థర్డ్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. రామలక్ష్మిని రఘురామ్ ఇంటికి బైక్ మీద తీసుకొని వస్తూ ఉన్నప్పుడు రామలక్ష్మి ఎంతో సంతోషంతో నవ్వుతూ అలా హ్యాపీగా ఫీల్ అవుతూ రఘురామ్ శౌర్య వాళ్ళ ఇంట్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ముహూర్తాలు పెట్టేద్దాం అని చెప్పిన మాటని రామలక్ష్మి గుర్తు తెచ్చుకొని చాలా సంతోషంగా నవ్వుతూ అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంటికి రాగానే జానకి డైనింగ్ టేబుల్ దగ్గర పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే రామలక్ష్మి ఒక క్యాన్ తీసుకొస్తుంది కదా, అది తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి రామలక్ష్మి ఆనందంగా అమ్మ అని ఆనందంగా నవ్వుతూ జానకిని గట్టిగా పట్టుకొని ఇలా గిరగిరా తిప్పేస్తూ ఉంటుంది. అప్పుడు జానకి ఆగు రామా ఆగు అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడే రామలక్ష్మి నవ్వుతూ ఉంటుంది. ఇక అప్పుడు జానకి అంటుంది, ఏంటమ్మా ఇంత ఆనందంగా ఉన్నావు అని అనగానే రామలక్ష్మి, అదే అమ్మ, నాన్న శౌర్య సార్ని పరామర్శించటానికి వెళ్ళారు అనుకున్నాను, కానీ అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందో తెలుసా? అక్కడికి వెళ్ళాకే నాకు అర్థమైంది, నాన్న పెళ్లి సంబంధం గురించి మాట్లాడటానికి వెళ్ళారని అని అంటూ చెప్తూ నవ్వుతూ హ్యాపీగా చెప్తూ ఉంటుంది. అందుకే ఈ ఆనందం అమ్మ, ఇన్ని రోజులు కోల్పోయిన ఈ ఆనందం అపార్థాలు అన్నీ పోయి ఈ ఆనందం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అంటూ రామలక్ష్మి అంటూ ఉంటే వెనక నుంచి శివరాం వచ్చి అలా చూస్తూ ఉంటాడు. జానకి అంటుంది, ఇన్ని రోజుల నీ కళ నెరవేరింది కదమ్మా, ఎందుకు ఇంకా నువ్వు ఇంకే పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోకు అంటే అన్నీ పోయాయి కదమ్మా, అన్ని సమస్యలు పోయి ఇంకా హ్యాపీగా ఉన్నాను అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే వెనక నుంచి శివరాం, అమ్మ రామలక్ష్మి అని అంటాడు. రామలక్ష్మి వెనక్కి తిరిగి చూడగానే ఇక అప్పుడు శివరాం ఇలా అంటాడు, ఈ అపార్థాలు అన్నిటికీ కారణం నేనే కదమ్మా, నేనే, ఈ అపార్థాలన్నిటికీ కారణం నేనే, నన్ను క్షమించమ్మా అని అంటూ నిన్ను ఎన్నిసార్లు క్షమాపణ అడిగినా తక్కువేనమ్మా అని శివరాం అంటాడు. ఇలా అనేసరికి రామలక్ష్మి బాబాయ్ అని అంటూ రెండు చేతులెత్తి దండం పెట్టుకున్న శివరాం చేతుల్ని పట్టుకొని, అలా చెప్పొద్దు బాబాయ్, మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటి, మీరు ఎప్పటికీ నన్ను క్షమాపణ అడగాల్సిన అవసరం లేదు బాబాయ్ అని అంటూ చెప్తూ ఉంటుంది. ఇక మీరు హ్యాపీగా ఉండాలి, మీరు నన్ను క్షమాపణ ఎందుకు అడుగుతారు, మా నాన్న అంటే నాకు ఎంత గౌరవమో ఎంత ఇష్టమో మీరంటే కూడా నాకు అంతే గౌరవం అంతే ఇష్టం బాబాయ్, ఇంకెప్పుడు అలా ఆలోచించకండి అని అంటూ చెప్పగానే ఇంకా శివరాం బాధగా అలా చూస్తూ ఉంటాడు. రామలక్ష్మి ఇంకా అందరూ కూడా కలిసిపోయి సంతోషంగా ఉంటారు కదా. ఇంతటితో రేపు థర్డ్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.